హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా అప్డేట్ విషయానికి వస్తే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీ అనమాట. సో ఈ రాజా సాబ్ మూవీ గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 2 years అయిందనమాట. అంటే షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులు అయిందనమాట. సో అప్పటి నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉందన్నమాట. సో ఈ ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అనమాట. ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ నెలలోనే స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. బహుశా ఈ మొదటి వీక్లోనో రెండో వీక్లోనో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. సో ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నది డైరెక్టర్ మారుతి అనమాట. సో మారుతి గారి గురించి కొంచెం చెప్పుకోవాలంటే, మారుతి గారిది ప్రీవియస్ మూవీస్ అయితే ఏం ఆడలేదన్నమాట. అంటే పక్కా కమర్షియల్, అది లాస్ట్ గోపీచంద్ గారితో చేశారు, అది అంతగా ఆడలేదు. అంతకుముందు కూడా ఏదో కొన్ని చేశాడు కానీ 1-2. అంటే లాస్ట్ మారుతి పెర్ఫార్మెన్స్ లాస్ట్ 2-3 మూవీస్ అయితే ఏం ఆడలేదన్నమాట. సో అలాంటి దర్శకుడితో ప్రభాస్ రాజాసాబ్ అనేది పెద్ద సినిమాని ఎలా డీల్ చేయగలడు అనేది ఇప్పుడు అందరిలో కొంచెం ఒక చర్చ ఉందన్నమాట. అంటే మారుతి అయితే చిన్న సినిమాలు ప్లస్ చిన్న హీరోలతో చేసుకొని డైరెక్టర్ కదా, అలాంటిది ఇంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ కదా ప్రభాస్ అంటే. అప్పటికే అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో అప్పటి నుంచి ఇంత పెద్ద స్టార్ని మారుతి అనే ఒక డైరెక్టర్, అంటే చిన్న డైరెక్టర్ అనుకుంటాం, అంటే చిన్న సినిమాలు చేసే డైరెక్టర్ కాబట్టి చిన్న డైరెక్టర్ అనుకుందాం. సో ఇలాంటి డైరెక్టర్తో మారుతి ప్రభాస్తో ఎలా కనెక్ట్ అయ్యారు, అసలు ఎలాంటి కథ చెప్పారు, ప్రభాస్ ఏ విధంగా ఒప్పుకున్నారు, ఏమి అనేది ఒక చర్చ జరిగింది అనమాట. అసలు మారుతి ప్రభాస్ కాంబో అంటేనే చాలా మందికి అయితే ఒక చిన్న అది ఎక్కడో అయ్యో అది నా వర్కౌట్ అవుతుంది అసలు, అంటే ఇంత పెద్ద స్టార్ని మారుతి హ్యాండిల్ చేయగలడా అనేది ఒక డిస్కషన్ అయితే నడిచింది స్టార్టింగ్లో. సో కాకపోతే మారుతి స్టార్టింగ్లో ఆయన కెరియర్ మొదలు పెట్టిన స్టార్టింగ్లోనే ఆయన సినిమాలు చాలా సూపర్గా ఉండేవాడు అనమాట. ఒక కొత్త కంటెంట్తో చాలా సినిమాలు అంటే స్టార్టింగ్లో ఆయన చాలా బాగా చేశారనమాట. అంటే ఈ రోజుల్లో అని, బస్ స్టాప్ అని, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రేమ కథా చిత్రంతో మారుతి ఎవరు అనేది ఒక వెలుగులోకి వచ్చిందనమాట. సో ఆ ప్రేమ కథా చిత్రం అనేది చాలా అద్భుతంగా మారుతి కెరీర్లోనే ఆ సినిమా అంటే ఫస్ట్ ఆ స్టార్టింగ్లో ఆ ప్రేమ కథ చిత్రం అనేది చాలా అద్భుతంగా ఆడింది అనమాట. అది ఇప్పటికీ అందులో ఉన్న ఆ కొత్త హర్రర్ జానర్ అనమాట, లవ్ కమ్ హర్రర్ అనమాట. అలాంటి జానర్ని ఎంచుకొని అది అలా చూపెట్టడం ఆ కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అందులో కామెడీ అవంతా కలిపి ఆ సినిమా చాలా హైలైట్ అయింది, చాలా సూపర్ డూపర్ హిట్ కూడా అయిందనమాట. సో అప్పటి నుంచి మారుతి పైన ఒక ఇంప్రెషన్ ఉందన్నమాట, పర్వాలేదు మారుతి కూడా మంచి సినిమా చేయగలుగుతాడు అనేసి. ఆ తర్వాత నానితో భలే భలే మగాడిపోయి, మహానుభావుడు, ఇలాంటివి చేశారనమాట. సర్వానందంతో మహానుభావుడు ఇలాంటి సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ కూడా కొట్టారు. కాకపోతే ఈ మధ్య కాలంలో లాస్ట్ చివరిగా చేసిన ఒక 2-3 సినిమాలు అయితే అంతగా ఆడలేదు అనమాట మారుతిది. సో ఇట్లా ఫ్లాప్లో ఉన్నప్పుడే ప్రభాస్ గారు పిలిచి అది ఎలా జరిగింది వీళ్ళిద్దరికి కాంబో అనేది అర్థం కాదనమాట. సో కాకపోతే ఇప్పుడు మారుతి గారు ఈ హర్రరు ప్లస్ కామెడీ ఈ జానర్లో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. చెప్పాలంటే కామెడీ ప్లస్ హర్రరు ఈయన చాలా బాగా డీల్ చేయగలడు. సో ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్న రాజా సాబ్ సినిమా కూడా సేమ్ ఇదే జానర్ అనమాట, కామెడీ కమ్ హర్రర్ అనమాట. సో ఈ సబ్జెక్ట్ అయితే ప్రభాస్తో పక్కగా ఈయన హ్యాండిల్ చేయగలడనే టాక్ ఉందన్నమాట. సో ఈ మధ్య వదిలిన కొంచెం గ్లిమ్స్ కానీ అలాంటివి కూడా పర్వాలేదు అనిపించింది అనమాట. కొంచెం అంటే మారుతి మార్క్ అందులో కనిపిస్తోంది అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రభాస్ అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్ నటిస్తుంది అనమాట. ఒక రోల్ అయితే పెద్ద మనిషిలాగా, ఇంకొకటైతే మంచి కుర్రోడ్ లాగా, ఇట్లా 2 క్యారెక్టర్లో ప్రభాస్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఈ సినిమా షూటింగు దాదాపు చాలా రోజులుగా జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ అవుట్కట్స్లో, అంటే హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ సినిమా కోసమని ఒక పెద్ద సెట్ వేశారనమాట. దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ ప్లేస్లో ఒక సెట్ వేశారనమాట. ఒక సెట్ వేసి ఒక రాజ్మహల్, అంటే ఇప్పుడు చంద్రముఖి సినిమాలో ఆ రాజ్మహల్ ఎలా ఉంటుందో అలాంటిది ఆ సినిమా అంటే ఇంటీరియర్ అనమాట. ఈ హౌస్ ఇంటీరియర్ అనేది ఒక 5 ఎకరాలు వేశారనమాట. 5 ఎకరాల్లోనే ఇంత పెద్ద ఇంటీరియర్ వేసి అందులో షూటింగ్ జరుపుకోవడం జరిగిందనమాట. సో ఈ సినిమా షూటింగ్ అయితే ఏకంగా అంటే దాదాపు 3 నెలల రోజు, అంటే ఒక రోజు కూడా అంటే ఒక ఇంపార్టెంట్ రోజు తప్పితే 1-2 తప్పితే మిగతావి ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా 3 రోజులు అనమాట. దాదాపు 100 రోజుల పైన ఒకే చోట, అదే ఆ రాజ్మహల్ లాంటిది ఆ సెట్లోనే షూటింగ్ జరుపుకోవడం జరిగిందనమాట. సో అంతేకాకుండా మళ్ళీ రీషూట్లు ఎక్కువవుతున్నాయి అనమాట. రీషూట్లు అంటే ఇప్పుడు ఒక షాట్ తీస్తారు, అంటే ఒక షెడ్యూల్ చేస్తారనమాట. ఆ షెడ్యూల్ చేస్తే దాన్ని చెక్ చేసుకుంటే అది ఎక్కడో సంథింగ్ మిస్ అయి ఉంటుంది అనమాట. సో మిస్ కావడం, మళ్ళీ దానికి సేమ్ అదే షెడ్యూల్ని మళ్ళీ రీషూట్ చేయడం,
ఇలాంటివి ఇంకా ఒక షెడ్యూల్ అయితే హైదరాబాద్ ఉంటుంది, ఒక షెడ్యూల్ బొంబాయిలో ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే రాజాసాబ్ సినిమాని హైదరాబాద్లోనే 4 చోట్ల అనమాట, 4 చోట్ల ఒకే రోజు 4 లొకేషన్లలో 4 చోట్ల షూటింగ్ జరుపుకుందనమాట ఈ సినిమా అనమాట. ఒకే సినిమాని 4 పార్ట్లుగా డివైడ్ చేసి, 4 పార్ట్లు అంటే 4 సీన్లు అనమాట. ఈడొక సీను, ఆడొక సీను, ఆడొక సీన్, అట్లా 4 లొకేషన్లలో జరుపుకునింది అనమాట. ఇంత జరుపుకున్నా కూడా చాలా ఎక్కువ రోజులు షూట్ జరిగింది అనమాట. రాజాసాబ్ సినిమా చాలా ఎక్కువ రోజులు జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ సినిమా అయితే ఫినిష్ కాలేదు. సో ఇందులో ఇంకా ఏమి అనేది అర్థం కాలేదన్నమాట. ఈ కరెక్ట్గా అనుకున్నట్టుగానే అవుట్పుట్ వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇంకేమైనా అనేది ఒక డౌట్ ఉందన్నమాట. అంటే చాలా వరకు ఈ సినిమాకి రీషూట్ చేశారు. అదే చాలా టైం వేస్ట్ అయిందనమాట చెప్పాలంటే. చేసిన షూట్ అంటే కరెక్ట్గా అవుట్పుట్ రాలేదు కాబట్టి. సో ఎగ్జాక్ట్గా డైరెక్టరు ఇంకా ప్రొడ్యూసర్ అంతా చూస్తారు కదా, కథకు తగ్గట్టుగా అవుట్పుట్ వచ్చిందా లేదనేది. అవుట్పుట్ వచ్చేంత వరకు ఈ సినిమాని వదిలే ప్రసక్తి లేదనమాట. అందుకని ఈ సినిమాని రీషూట్ చేసుకుంటూ డిలే అయితే జరుగుతుంది. కాకపోతే రీసెంట్గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారనమాట. అంటే డిసెంబర్ 5వ తేదీకి ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో ఆ లోపు కూడా ఈ సినిమా సెట్ అంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఈ సినిమాలు ఇప్పుడు జరిగిపోయే ఈ నెలలో ఇంకో షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ అయితే కొన్ని ఇంపార్టెంట్ సీన్లు ప్రభాస్ పైనే చిత్రీకరిస్తున్నారు. అది కాకుండా ఇంకా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందన్నమాట. ఈ స్పెషల్ సాంగ్ కోసమని అది కూడా ఈ షెడ్యూల్లోనే షూట్ చేయబోతున్నారు అనమాట. సో ఈ స్పెషల్ సాంగ్ కోసమని దాదాపు చాలా మంది హీరోయిన్లు అయితే కన్సల్ట్ అయ్యారు. మన రీసెంట్గా అయితే నయనతార, తమిళనాడు నుంచి నయనతార గారితో కన్సల్ట్ అయ్యారనమాట. సో ఆమె ఎందుకో ఈ సినిమాని అంటే ఈ స్పెషల్ సాంగ్ని ఆమె రిజెక్ట్ చేశారనమాట. సో రిజెక్ట్ చేయడంతో నెక్స్ట్ ఇప్పుడు మన బాంబే హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ భార్య అనమాట, ఆ కరీనా కపూర్తో ఆమెతో కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయితే ఆమె అయితే ఓకే అన్నట్టు టాక్ ఉందన్నమాట. సో ఇంకా స్పెషల్ సాంగ్ అయితే కరీనా కపూర్తో చేయించాలి అనేది, ఎందుకంటే ఇంకా ప్రభాస్ రేంజ్ అయితే యూనివర్సల్ కదా, అందుకని ఇంకా బాలీవుడ్ అందరూ ఇంకా చూడాలి కాబట్టి, ఆ క్యారెక్టర్స్ కూడా కావాలి కాబట్టి కరీనా కపూర్ని అయితే ఈ స్పెషల్ సాంగ్లో చేయబోతున్నారు అనమాట. సో ఇంకొకటి ఈ సాంగ్ అయితే ఇది ఒక స్పెషల్ సాంగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక కొంచెం మాస్గా ఉండాలన్నమాట. చూడడానికి కూడా చాలా అద్భుతంగా కనిపించాలి, ఉండాలి. అందుకని ఈ సినిమా మ్యూజిక్ని, అంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి తమన్ అనమాట. తమన్ అంటే ఇప్పుడు ఈ సాంగ్ కోసమనే కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా బాలీవుడ్లో ఏదైనా బాగా హిట్ అయిన సాంగ్ని అది రిమిక్స్ చేద్దామని కూడా ఒక ఆలోచన ఉందన్నమాట. బాలీవుడ్లో ఒక ఏదైనా మంచి అమితాబ్ బచ్చన్ దింగ్ ఇలాంటిది పాత సాంగ్లు ఉంటుంది కదా, బాగా హైలైట్ అయిన సాంగ్లు, ఆ సాంగ్లన్నీ రిమిక్స్ చేసి ఈ సినిమాలో పెడదామని ఒక ఆలోచన అయితే ఉన్నిందనమాట. కాకపోతే ఇంకా ప్రభాస్ అంతటో హీరోని ఇట్లా రీమిక్స్ సాంగ్తో చూపించడం అనేది అది మంచిది కాదు, అంటే అంత బాగుండదు. అందుకని అది ఆ ప్రయత్నాలు మానేసి ఇప్పుడు ఈ పాట కోసమే తమన్ అయితే ఒక మ్యూజిక్ని కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి ఒక ఒరిజినల్ మ్యూజిక్తోనే ఈ సినిమాకి షూటింగ్ అయితే వెళ్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఈ సినిమాలో అయితే బాలీవుడ్ యాక్టర్స్ కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ సినిమా అయితే భారీ బడ్జెటే. ఇంకా యూనివర్సల్గా ఇంక ప్రభాస్ క్యారెక్టర్ ఇంక చెప్పాలంటే ఇంకా ఆల్ ఇండియా, ప్యాన్ ఇండియా అంటే చెప్పాలి మన ఇండియా కాదు, మన తెలుగులో నుంచి అనమాట. తెలుగులో నుంచి నెంబర్ 1 ఫస్ట్ ప్యాన్ ఇండియన్ స్టార్ అంటే ప్రభాస్ ఒక్కరే అనమాట. అంటే ఇంక బాహుబలి సినిమా నుంచి ఇంకా ఆయన స్టార్ మారింది కాబట్టి ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దీన్ని భారీ బడ్జెట్తోనే నిర్మిస్తున్నారు అనమాట. ఈ సినిమాని డిసెంబర్ 5 కని రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. కాకపోతే ఇది కన్ఫామా కాదనేది ఈ షూటింగ్ పైన ఆధారపడి ఉందన్నమాట. సో ఇది ఈరోజు అంటే యాక్చువల్గా రాజాసాబ్ మీద ఉన్న ఒక న్యూస్ అయితే ఇదనమాట. అంటే జస్ట్ ఈ షెడ్యూల్ అయితే ఒక ఐటమ్ అనకూడదు, స్పెషల్ సాంగ్ అనమాట. స్పెషల్ సాంగ్తో కరీనా కపూర్ గారితో చేయాలనేదే ఈ షెడ్యూల్ ఒక ముఖ్య థీమ్ అనమాట. సో ఈ నెలలో ఆ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకో సినిమా చూసుకుంటే ప్రభాస్దే ఇంకా సందీప్ రెడ్డి వంగతో కూడా స్పిరిట్ అనే సినిమా అయితే ప్లాన్ చేశారు. ఆ స్పిరిట్ అనే సినిమా యాక్చువల్గా అది స్క్రిప్ట్ వర్క్ అయితే సందీప్ రెడ్డి వంగ అది కంప్లీట్ చేశారంట. కంప్లీట్ చేసి ఇంకా లొకేషన్ పనులు ఉన్నారనమాట. లొకేషన్ అంటే ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో చిత్రీకరించాలనేదే ఆయన ఆ పనులు ఇప్పుడు ఉన్నారనమాట. చెప్పాలంటే ఇప్పుడు సందీప్ వంగ చెప్పిన అప్డేట్ ప్రకారము ఈ లొకేషన్స్ ఇంతవరకు అంటే మన తెలుగు సినిమాలలో ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలు జరుగుతుంటాయి. కాకపోతే ఆ లొకేషన్ ఇంతవరకు తెలుగు తెరపైన సినిమా పైన ఎప్పుడూ కనిపించి ఉండకూడదు అనమాట. అలాంటి కొత్త లొకేషన్లు అయితే ఈ వరల్డ్ మొత్తం జరుగుతున్నాయి అనమాట. ప్రపంచం మొత్తంలో ద బెస్ట్ లొకేషన్
ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా లాక్ చేస్తున్నారు అనమాట. ఈ మధ్యనే మెక్సికోలో ఒక పెద్ద షెడ్యూల్కి లొకేషన్ ఫిక్స్ చేశారనమాట. అంటే మెక్సికో అనమాట. మెక్సికోలోనే ఒక పెద్ద లొకేషన్. సో ఇంకొకటి, ఈ స్పిరిట్ అనే సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు అనమాట. అంటే ఇంతవరకు ప్రభాస్ కెరియర్లో పోలీస్ క్యారెక్టర్ ఇంతవరకు వేయలేదన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ ఈ స్పిరిట్ అనే మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా చేస్తున్నాడు అనమాట. అదే కాకుండా ఇంకా సందీప్ రెడ్డి అయితే ఆయన టేకింగ్, ఆయన కథ ఎలా ఉంటాయో ఇంకా అందరికీ తెలిసిండేదే. మనకు యానిమల్ చూసినాము, దాంట్లో ఎంత ఇదిగా అంటే ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్తో పాటు ఇంకా నరుకుడాలు, సంపడాలు అలాంటివి కూడా చాలా ఉంటుంది అనమాట. ఈ సినిమాలో కూడా స్పిరిట్లో కూడా అలాంటి థీమే ఉందంట. అంటే ఇది చాలా అత్యంత హింసాత్మకంగా ఉన్న సీన్లు ఉంటాయంట. అలాగే ఇంకా కొన్ని ఎమోషన్తో ఇంకా చాలా బోల్డ్గా అంటే ఇంకా ఏదేదో అలాంటివన్నీ అన్ని ఎమోషన్లు ఇందులో ఉంటాయి. ఎక్కువగా అయితే బాగా నరుకుడాలు అంటే హింస ప్లస్ బోల్డ్, ఇవి రెండైతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలని ఈ సినిమా స్టోరీ ఉందంట. సో ఈ సినిమాని సెప్టెంబర్ మొదటి వీక్ నుంచి ఈ సినిమాని కూడా షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో కాబట్టి ఇంక సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు చాలాసార్లు ప్లాన్ అయింది. కాకపోతే ప్రభాస్ ఇంకా వేరే ఫౌజీ సినిమా, ఇంకా రాజాసాబు, ఇంకా ఇలాంటి సినిమాల్లో బాగా బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు, వదలకాలేదనమాట. ఇంకా సెప్టెంబర్ మొదటి లేక రెండో వారంలో ఈ స్పిరిట్ అనే సినిమా అయితే అవుతుందన్నమాట, స్టార్ట్ అవుతుందన్నమాట షూటింగు. సో చూడాలి. ఇది అనమాట ఈరోజు ప్రభాస్ మీద ఉన్న న్యూస్, ఇదనమాట. సో నెక్స్ట్ రేపు వేరే న్యూస్తో కలుద్దాం. సో ఇంక మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.